ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు నగరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి గారు. సో రోజా గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏంటో ముందు ఆ మాటలో తెలుసుకుందాం. శాంతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఫస్ట్ మీతో మాట్లాడే ముందు మీ కామెంట్స్ ఒకసారి విందాం. ఈరోజు నగరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఒక ఆనందాన్ని అందరూ ప్రజలు నగిరి ప్రజలు అందరితో మేము కూడా పంచుకుంటున్నాం. ఏమంటే 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఏమేమి ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిందో, ఏం కర్మ చేసిందో, ఏం మాయం చేసిందో ఈ రోజు అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఎన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? అర్థమైందా రోజా? నగిరి ప్రజల్ని, నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేటును తాకనించనన్నావు మమ్మల్ని. నువ్వు ఏ గేటు కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు. నువ్వు చెప్తా ఉండాం. నువ్వు జాగ్రత్తగా ఇంక మీట నోరు పెట్టుకొని నీ గుడిలే కాదు నువ్వు సామియారుగా కూడా పోయేదానికి నువ్వు ఒక అర్హత లేని ఆడ జన్మం. నువ్వు ఏమనుకోను నగిరిని నాశనం చేసినావు. దేవుడున్నాడు. మంచికి, న్యాయానికి, ధర్మానికి ఎప్పుడు దేవుడు, ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు. నిన్ను నగిరిని ఉంచి భూస్థాపితం చేసేదానికి కంకణం కట్టుకున్నారు ప్రజలు. అది జరిగింది. ఇంకా నగిరి మంచి ఒక బాటలో నడుస్తుంది. అన్న తమ్ముళ్ళుగా అందరూ ఐకమత్యంగా ఉత్తముగా ఉంటారు. రాజకీయాలు చేసేదని తెలియని వ్యక్తి నువ్వు. అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు అన్న ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నగిరిలో పెట్టుకొని మేము ఎంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ తెలుసుకున్నాము. అందుకే నేను తరిమి కొట్టాలని కంకణం కట్టుకుని నేను ఈ రోజు భూస్థాపన చేసినాము. రోజా అర్థమైందా? రోజా పోయిరా. బాయ్ రోజా. బాయ్. పో ఎక్కడక్కడ పో. షూటింగ్ లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా. శాంతి గారు, ఎందుకు మీరు అదే పార్టీలో ఉండి మీరు కూడా ఒక కీలకమైన పదవిలో ఉన్నారు. ఇప్పుడు బీసీ స్టేట్ కార్పొరేషన్ కూడా ఉన్నారు అండ్ బిఫోర్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గా చేస్తున్నారు. ఎందుకు ఇంత దారుణమైన కామెంట్స్ రోజా మీద చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? సార్, ఇప్పుడు 5 సంవత్సరాలుగా నగిరిలో జరిగేది ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలుసు. ఆమె ఒక ప్రవర్తన గాని, ఆమె ఒక తీరు గాని ఎవరిని లెక్క పెట్టడం లేదు. ఒక నాయకులు గాని, ఒక కార్యకర్తలు గాని ఎవరిని ఒక లెక్క పెట్టకుండా, ఒక మంత్రి అయినా ఒక హుందాగా ఉండాలా, ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఒక హుందాగా ఉండాలా, ఒక పార్టీలో ఉండే వాళ్ళని అనుసరించుకొని పోవాలా. ఇక వాళ్ళు గొడవలు వేసుకున్నా ఈమె అందరినీ కలిపి పార్టీ కోసం ఈమె శ్రమ చేసి కష్టపడి పార్టీని, మేము కష్టపడి ఇక్కడ పార్టీని మా గుప్పట్లో పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీని మేము ఎంతో కష్టాల మీద చేసి నగిరిలో భద్రం చేసి పెట్టుంటే ఈమె వచ్చి దాన్ని మొత్తం కొలాప్స్ చేసి, నాశనం చేసి, గ్రూపులు చేసి ఎప్పుడు ఏం మాట్లాడినా మిమ్మల్ని పార్టీలో ఉంచి సస్పెండ్ చేస్తాను, మీరు ఉండకూడదు, మీరు వాళ్ళతో పోకూడదు, వీళ్ళతో పోకూడదు, ఒక ఈగో తనంతో పార్టీని చాలా నాశనం చేసినారు. అందువల్ల మాకు చాలా బాధ. మేము అందుకే పోయి ఆమెకి టికెట్ ఇచ్చినా ఆమె గెలిచే పరిస్థితి లేదు. అసలు ప్రజల్లో ఆమె ఉండకూడదని ఎప్పుడో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు ప్రజలు. మేము అంతే. ఎట్లంటే ఇప్పుడు తెలిసి ఒక పార్టీకి జగన్ అన్న అంటే మా ప్రాణం. జగన్ అన్న మహిళలంటే ఎంతో ప్రాణం, ఎంతో విలువ ఇస్తారు ఆయన. అలాంటి ఒక మహిళ ఈ అమ్మ దాని మహిళలకే ఒక అసహ్యం వచ్చేలా ఈ అమ్మ మాటలు, ఈ ప్రవర్తనలు. కాబట్టి ఈ పొద్దు మాకు పార్టీకి ఇంత బాధ కలిగింది, ఇంత నష్టం జరిగింది అని కూడా నా బాధ. మేము వైఎస్ఆర్ పార్టీదా ఉన్నా న్యాయంగా మాట్లాడాలా. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేదాంట్లో ఏం జరగపోయేలేదు. నిజం మాట్లాడినాను. 5 ఏళ్ళు ఓపిక ఉన్నాము. ఆమె ఎంతో మారుతాది అనుకున్నాము. వైఎస్ఆర్ పార్టీ కోసం మేము ఎంతో చెప్పినాము.
అయితే ఆమె ప్రవర్తనలు గాని ఆమె తీరు గాని ఏ ఒక మార్పు లేదు. అందరినీ అంటే దూరం ఎప్పుడు చేసి జగన్ గారి దృష్టికి తీసుకెళ్లేదా కేజే శాంతి గారు? అంటే మేము ఇప్పుడు చూసాం ఒక చెప్పినామండి. వీడియో కూడా, జగన్ గారు ఒక ఇనాగ్రేషన్ కి వచ్చి మీ చెయ్యిని ఆమె చెయ్యిలో కలిపే ప్రయత్నం కూడా చేశారు. సో మీరు ఇవ్వడానికి కూడా చేశారు. సుముఖత చూపలేదు. నేను చూశాను ఆ వీడియో కూడా. ఎందుకు అంటే జగన్ గారే పనిగట్టుకొని మీ ఇద్దరిని కలపాలని చూసిన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు. జగన్ అన్నకు మేమంటే చాలా విలువ అండి. మేము ఎంతో కష్టపడినాము పార్టీలో అనేది ఆయనకు గుర్తింపు ఉంది. కానీ ఆమె ఎమ్మెల్యేగా మా వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక ఆయమ్మకు లేదు, ఆ విశ్వాసం అనేది లేదు. మా జగన్ అన్నకు ఉంది. అందుకే ఆయన గుండెల్లో మేము ఉంటాము, మా గుండెల్లో ఆయన ఉండారు. కానీ మా ఇంట్లో వచ్చి 6 సంవత్సరాలు ఉండి ఆమెని మా ఒక ఎంతో ప్రాణాలు పణయంగా పెట్టి 2 సీనియర్లు ముందర ఆమెను ఎమ్మెల్యేగా మంచి గెలిపించినందుకు మాకు మంచి గుణపాఠం నేర్పించింది. మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టించింది. పార్టీ పరంగా గాని, ఒక వ్యాపార పరంగా గాని, రాజకీయ పరంగా గాని, మానసికంగా గాని చాలా ఇబ్బందులు పెట్టించేసింది. మేము మన పార్టీ మనిషి కాబట్టి 5 ఏళ్ళు ఎంతో ఓపికతో ఉన్నాము. ఇంకా మనము దాంట్లో నుంచి బయటకు వచ్చే వల్ల ఆమె ఉండకూడదని ఒక ఆలోచనతో ఆమెని ముందుగానే చెప్పినాము. మేము అందరూ ఒక్కొక్కరుగా మొత్తం మంది చెప్పినాము. అని మా పార్టీలో ఉంచి మాకు పోయేంత మనసు మాకు లేదు. మా జగన్ అన్న అంటే మాకు చాలా అభిమానము. ఇలాంటి రోజా మారి మనిషి వల్లే పార్టీ ఇంత హీనంగా పోయింది అనేది కూడా ఎంత రోజా గారితో మీకు రాజకీయ ద్వేషం అంటారా లేకపోతే వ్యక్తిగత ద్వేషం అంటారా ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి? రాజకీయమే, వ్యక్తిగతంగా లేదు. వ్యక్తిగతంగా ఆమె ఎవరని కూడా మాకు తెలియదు. రాజకీయంగానే ఆమె మా ఇంటికి వచ్చింది. ఆమె ఎట్లా వచ్చినాము మనం వచ్చేటప్పుడు అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని ఉంటే ఆమె ఇంత ఒక బోల్తా పడి ఉండదు. ఆమె వచ్చిన స్థాయి ఎట్లా ఉండింది వచ్చినప్పుడు. మా ప్రాణాలందరూ మా కాన్స్టిట్యూన్సీ లో అందరూ ప్రాణాలు పణయంగా పెట్టేదనే ఆమె 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినాము. అంతకుముందు టీడీపీలో ఉండింది, ఆమె గెలిచిందండి లేదు కదా. అది ఆమె తలవాలి కదా. కలిసినప్పుడు మేము 5 ఏళ్ళు ఓపిక పట్టినాము. 5 ఏళ్ళు ఓపిక పట్టి సమయం వచ్చింది. నగిరి ప్రజలు గాని మేము గాని ఇంకా ఆమె వద్దనుకున్నాము. అందుకే చేసి పంపించినాము, ఓటమి కల్పించినామండి. అది సంతోషం కలిగింది. మీ పార్టీ వాళ్ళే ఓడించారు, సొంత పార్టీ వాళ్ళే ఓడించారు. అవును, మేము ముందుగానే అనుకున్నాము. ఆమె మళ్ళా అరాచకం ఎక్కువైపోతుంది కదా. పార్టీ కోసం అయినా కూడా మనసులో బాధ ఉన్నా పెట్టుకొని ఆమె వేరే మనుషులు ఇచ్చుంటే మేము గెలిపిస్తుంటాం. ఇలా మాకు ఇచ్చున్నా వేరే టికెట్ ఇచ్చినా మా వైఎస్ఆర్ పార్టీ కోసం మేము గెలిపించుకుంటాం. ఆమె వచ్చింది కాబట్టి మళ్ళా అరాచక పాలన, వాళ్ళ కుటుంబ పరిపాలన ఇక్కడ జనాలు ఎవరు జగన్ గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎందుకంటే దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు మార్చారు. ఇంత వ్యతిరేకత ఉంటే మార్చండి, మాకు ఎమ్మెల్యే వద్దు, వేరే క్యాండిడేట్ ని పెట్టండి అని చెప్పేసి మీరు ఆయన వరకు తీసుకెళ్లారా? తీసుకెళ్ళినాం. ఆలోచన చేసినారు. అలా ఎక్కడ ఏమి ఎట్లా అయింది తెలియలేదు. ఆమె టికెట్ తెచ్చుకుంది. ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి గల మెయిన్ కారణం అంటే ఏమని చెప్తారు శాంతి గారు, రోజా గారికి? అక్కడ ముందు నుంచి ఆమె కాన్సెన్సీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదండి. ఒక ఎమ్మెల్యేగా గాని ఒక మినిస్టర్ పదవి వచ్చినాక కూడా ప్రజలకు ఏం కావాలి, ఇక్కడ వచ్చి హ్యాండ్లూమ్, పవర్లూమ్స్, హ్యాండ్లూమ్స్ వాళ్ళు చాలా చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కష్టాలు ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు ఆమె. వాళ్ళ దీక్షలు ఉన్నా, ధర్నాలు ఉన్నా వాళ్ళ దగ్గర పోయి మీకు ఏం కావాలా, నేనున్నాను, చేస్తాను, మా ముఖ్యమంత్రితో మాట్లాడి నేను చేస్తానని చెప్పలేదు. వాళ్ళకి మాట లేదు. ముఖ్యంగా వాళ్ళకి అది చాలా బాధ కలిగించింది. ఎమ్మెల్యేని మనం గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలని ముఖ్యమంత్రితో చెప్పి మనకు మంచి చేయాలని ఒక ఆలోచన ఆమెకి లేనప్పుడు మళ్ళా ఎందుకు ఆమెను మన ఎమ్మెల్యేగా తెచ్చుకోగల? మనం ఎంత కష్టాల్లో ఉందామో ఆమెకి వద్దు మన కాన్స్టిట్యున్సీకి అందరూ డిసైడ్ అయిపోయినారు సార్. అంటే చిత్తూరు జిల్లాలో కూడా కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది వైసీపీ. చిత్తూరు జిల్లా కంచుకోట అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఇంత ఘోర పరాజయం కావడానికి గల కారణం అంటే ఏం చెప్తారు మీకు తెలిసి? కొంచెం ప్రజలు ఎమ్మెల్యేలు కొంచెం ఇది ఉంది సార్. జగన్ అన్న మంచి పథకాలు పెట్టినారు, సంక్షేమ పథకాలు. మంచి పథకాలు పెడితే 11 సీట్లు ఎందుకు వస్తాయండి? ఎమ్మెల్యేలు ప్రవర్తన మంచి పథకాలే పెట్టినారు. ఆయన ప్రజల్ని, మహిళలకు అండగా ఉన్నారు. మా రోజా వారి ఎమ్మెల్యేలు కొంతమంది వల్లే మరి బాధపడాల్సింది మా జగన్ అన్న, మా పార్టీ ఏం చేయాలంటే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజానికానికి? ఇంత ఘోర పరాజయం మీ పార్టీకి కని విని ఎరిగిన రీతిలో దాదాపు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. అండ్ మీకు ప్రతిపక్ష హోదాను కూడా ఇచ్చే ఉద్దేశం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి. సో ఇది
తెలుసుకోగలుగుతున్నారా ఎక్కడ తప్పిదం జరిగిందో? అదే సార్, కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలా. పథకాలు బాగా మనకు పనిచేస్తాయని మేము ఉన్నాము. బాధ అనిపిస్తా ఉంది సార్. అదే ఏం మాట్లాడాలా, ఏం ఆలోచించాలని కూడా బాధ అనిపిస్తా ఉంది. లాస్ట్ టైం ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు రోజా గారి గురించి? ఇంకా ఆమె ఆరిపోయిన దీపం అండి, ఇంకా అంతేనా? అంతే సార్. ఆమె ఎవరికి ఏం చేస్తే కర్మ అనేది వదులు పెట్టదు కదా సార్. ప్రాణం పోసిన వాళ్ళనే వెన్నుపోటు పొడిచింది ఆమె. ఓకే. మేము కళ్ళ తలవలే, మాకు అంత ఇబ్బందులు పడతాదని మేము కాన్స్టిట్యూన్స్ లో అందరు లీడర్ని చాలా ఇబ్బంది పెట్టేసింది. సొంత పార్టీ వాళ్ళని కూడా ఎవరిని పక్కన పెట్టుకోవాలి, ఎవరిని పక్కన పెట్టుకోవాలి సార్. ఓకే. అంత చాలా ఇంకా వాళ్ళ సమయం వచ్చింది సార్, వాళ్ళు చూపిస్తున్నారు. ఓకే. సో ఎనీహౌ ఇంత బాధలో కూడా మీరు లైవ్ లో జాయిన్ అయ్యారు శాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.